మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ధనికర నామాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన పెద్దలకి తోటి విశ్వాసులందరికీ వందనాలండి. ప్రభు కృపను బట్టి మరి యొక్క ప్రభు పునరుద్ధాన దినంలో ఆయన ఆరాధించుకోవడానికి గాను మనం రాగలిగినాం. ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించుకోవడానికి గాను అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 39 వరకు మనం మార్చి చదువుకుందామండి. 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, వరము 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. చాలండి. చదవబడిన వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరచులాగన, మనతో మాట్లాడలాగన సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమాదయగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టినైనా వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా, మీ ప్రియబిడ్డలముగా, మీ రక్తంలో కొనబడిన వారముగా, సొత్తైన జనాంగముగా నైనా మీ పాసంలో మేము కూడుకొని రాగలటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినాలన్నింటిలోనైనా మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ప్రభువా, సంఘానికి నాయన క్షేమాన్ని ఇచ్చి ప్రభువా, బిడ్డలందరినీ ఆయన జ్ఞాపకం చేస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. మా యొక్క జీవితాల్లో ప్రభువా మీరు చేసిన మేలు ఉపకారంనైనా ఎంతో ప్రభువా లెక్కకు మించినవిగా ఉంటా ఉన్నాయి తండ్రి. దయగలిగిన దేవా, అటు మిమ్మల్ని నాయన ఆరాధించి స్తుతించడం నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా నాయన ఈ గుర్తెరిగి ప్రభువా మీ స్వరూపమును నాయన, మీ త్యాగమును, మీ ప్రేమను ప్రభువా మా జీవితాలు అనుభవించిన వారమై ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా మిమ్మల్ని ఆరాధించినట్లు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని చదవబడిన వాక్య భాగంలోనైనా దయగల స్థలాలు అప్పచెప్పుకుంటూ ఘనతా మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 39 వరకు మనం చదువుకున్నామండి. ఇక్కడ యూదులు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఫుట్నోట్ 1లో ఉంది, నొచ్చుకొని అంటే పొడవబడి అని రాయబడినాడు. దేవుని మాటలు విన్నప్పుడు పాపులైన వారు వారి హృదయంలో పొడవబడతారు. నీవు నేను కూడా అలాగే పొడవబడి దేవుని యొక్క రక్షణలోకి రాగలిగాం. వారు అడుగుతూ ఉన్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును మిగిలిన అపోస్తలులందరినీ అడుగుగా, వారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చక్కగా వారు చెప్తా వచ్చినారు. మీరు మారు మనసు పొందండి, మీ జీవితాలను మార్చుకొని మీ హృదయాలను క్రీస్తు ప్రభువుకు అప్పగించండి. అప్పుడు ఏం జరుగుతుందట? బాప్తిస్మం పొందిన తరువాత మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఆత్మవరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ అందరికీ కామన్గా ఉండే ఒకే ఒక వరము పరిశుద్ధాత్మ. కొందరు బోధింపగలుగుతారు, కొందరు పాడగలుగుతారు, కొందరు ప్రత్యేకమైన పరిచర్యలు చేయగలుగుతారు. కానీ అందరిలో కామన్గా దేవుడు పాపులైన మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని పొందటం. అందుకే ప్రభు అన్నాడు యోహాను 4లో, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో జీవించేవాడిగా ఉంటున్నాడు. ఆయన సత్యమై ఉన్న దేవుడు, సత్యం వలన స్వతంత్రతలుగా చేస్తూ ఉన్నది కనుక మనము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేది దేవుని యొక్క అభిలాష. మనం 39వ వచనానికి వచ్చినప్పుడు అంటా ఉన్నాడు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును. ఎవరికి చెందుతూ ఉందండి ఈ వాగ్దానం? ఈ పరిశుద్ధాత్మ అనే ఈ వరము ఎవరికి చెందుతూ ఉన్నదంటే మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఒకప్పుడు మనమందరం దూరస్తులుగా ఉండిన వారమే. మనకందరికీ కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే హక్కు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి
పాపులమైనప్పటికీ మనల్ని త్రోసివేయక ఈ పరిశుద్ధాత్మ అనే వరము పొందే వాగ్దానము మన జీవితాల్లో మనకు అనుగ్రహించినాడు. దాని కొరకు ఆయన మనలను తన యొద్దకు పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందును. ఇప్పుడు ఆయన ఆరాధించే నీవు నేను కూడా ఎవరిలో ఉన్నాం? దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరిలో నీవు నేను కూడా ఉన్నాం. అదే ప్రకటన గ్రంథంలో చివరిలో చెప్తా ఉంటాడు, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది వచ్చి ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. అంతటితో ఆగిపోలేదు, నలుదిక్కుల నుంచి లెక్కింపజాలని జనసమూహము, వారిలో నీవు నేను కూడా ఉండటానికి దేవుడు మన జీవితాల్లో కార్యం చేసినాడు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మనలను పిలుచుకున్నాడని మనము గుర్తెరిగి ఆ పిలుపునకు తగిన ఆ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవము మన జీవితాల్లో మనం అనుభవించే వారముగా ఉంటే మనము నిజంగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించగలమండి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, ఇశ్రాయేలుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు. పోయినసారి చెప్పాను నేను యెషయా 41లో యాకోబుని ఎక్కడి నుంచి పిలిచాడు చూడండి. యెషయా 41:9 త్వరగా తీసి చదవండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. ఎక్కడి నుంచి పిలుచుకున్నాడట? కొట్టిమిట్టాడుతూ నాశనానికి పోవలస్తూ ఆ యొక్క స్థితిలో అంచుల్లో ఉన్నాం, ఇంకా పడిపోవటమే ఆలస్యం. అట్టి మనలను ఆయన పిలుచుకున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్లు అనేవారు ఎవరు? వారు ఏ అర్హత లేనివారు, పామర్లు, సరైన దుస్తులు కూడా లేనివారు. అలాంటి వారిని దేవుడు పిలుచుకున్నాడు. మిమ్మల్ని మనుషులు బట్టలు జాలరులుగా చేస్తాను, మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని పిలుచుకున్నాడు. అంతేకాదు నిన్ను నన్ను కూడా ఆయన పిలుచుకుంటా ఉన్నాడు. ఈ వాక్యం ప్రకారం అపోస్తలుల కార్యం 2:39 ప్రకారం మనలందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకుని విడిచిపెట్టలేదు? మనకు పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చినాడు. ఈ వరం గురించి మాట్లాడాలంటే ఎన్నో విషయాలు ఉండేయండి. చూడండి, రోమా పుస్తకంలో 8వ అధ్యాయము రోమా 8:29 తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ఎంత గొప్ప పిలుపండి ఇది! దేవుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు యేసుక్రీస్తు ప్రభువారు, అంటే ఆయన మనకు జ్యేష్ఠుడుగా, దేవునికి జ్యేష్ఠుడైన కుమారుడుగా ఉన్నప్పుడు మనమందరము కూడా ఆయనకు సహోదరులముగా ఉండినట్లు మనలందరినీ ముందుగానే ఎరిగి తన కుమారునితో స్వారూప్యమగువాడుగా మనల్ని ముందుగా నిర్ణయించి మనల్ని పిలుచుకున్నాడు. ఎలాంటి పిలుపుది చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటాడు, మత్తయి 9:13లో, నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులని పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని గోరనను. వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. ఎవరిని పిలుస్తా ఉన్నాడు? నీతిమంతులను పిలవట్లేదు, శ్రేష్ఠులైన వారిని పిలవట్లేదు, పాపులైన మనలను ఆయన పిలుస్తా ఉన్నాడు. నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతుని పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని గోరను. ఆయన ఏ కోడెదూడలను, మేకలను, గొర్రెలను అడగట్లేదు, బలులు కోరట్లేదు, కనికరాన్నే కోరుతా ఉన్నాడు. ఆ కనికరం చేత నిన్ను నన్ను ఆయన రక్షిస్తూ వచ్చినాడు. ఇదే మాట 3 సువార్తలో రాయబడింది, మార్కులో రాయబడింది, లూకాలో రాయబడింది. చూడండి, లూకా ఎంత చక్కగా రాశాడంటే
లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా 5:32. ఆయన పాపులను పిలువ వచ్చినాడు. ఎందుకొరకు పిలువ వచ్చినాడంటే లూకా 5:32, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకొరకట పాపులను పిలువ వచ్చింది? వారు మారు మనసు పొందినట్లు, మారు మనసు పొంది దేవుడిచ్చే వరమైన ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందడానికి, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడటానికి, ఆయన పరిశుద్ధుడైనట్లు మనము పరిశుద్ధులమై ఉండటానికి ఏ అర్హత లేని పాపులమైన నీచులమైన నిన్నునైనా ఆయన పిలుచుకున్నాడు. ఇంత గొప్ప పిలుపులో పాలు పంపుతున్న మనము ఎంతలా ఆయన ఆరాధించాలండి? ఈ యొక్క పిలుపులో పేతురు 7 వాగ్దానాలు, 7 ఆశీర్వాదాలు ఆయన రాసిపెట్టాడు. ఈ పిలుపుని గురించి పేతురు అపోస్తలుడు 7 ఆశీర్వాదాలను రాసిపెట్టాడు. చూద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడని ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ పిలుపులో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే నీవు నేను పరిశుద్ధత లేనివారము. ఇప్పుడు మనము దేవుని వలె పరిశుద్ధులముగా ఉండటానికి ఈ పిలుపు మనము పొందుతూ ఉన్నాం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులైనడి. మనం పరిశుద్ధులుగా ఉండటం కొరకు ఆయన మనల్ని పిలుచుకున్నాడండి. ఇది మొదటి పిలుపు. ఊరికనే పరిశుద్ధులం అయిపోలా, మనం ఊరికనే అయిపోలేదు. చూడండి, హెబ్రీ పుస్తకం 13వ అధ్యాయం, హెబ్రీ 13:12 వచనం చదవండి. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. చాలు. ఏం చేశాడు ప్రభు? మనం పరిశుద్ధులముగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఆ పరిశుద్ధత పొందడం కొరకు ఏం చేస్తా వచ్చినాడంటే తన స్వరక్తము చేత గవిని వెలుపట శ్రమ పొందాను. నీ కొరకు, నా కొరకు, మనలను పరిశుద్ధులుగా చేయట కొరకు ఆయన ఎక్కడ? గవిని వెలుపల, పాళెము వెలుపల ఆయన శ్రమ పొందుతూ వచ్చినాడు. ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవు. కారు ఎండలో ఆ యొక్క బలమైన, ఆ యొక్క బరువైన సిలువను మోసుకుంటూ నా పాపాలన్నీ ఆయన మీద వేసుకుంటూ తన స్వరక్తం ఇచ్చి మనలను పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. తర్వాత చదవండి 13వ వచనం. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాము. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఆయన నా కొరకు, నా పాపముల నిమిత్తమై పాపిన నన్ను పరిశుద్ధినిగా చేయడం కొరకు ఆయన గవిని వెలుపల నా కొరకు మహాశ్రమలు పొందినాడు. తన రక్తాన్ని ధారపోసినాడు. ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే నేను కూడా గవిని వెలుపలే, శిబిరము వెలుపలే ఆయన వద్దకు వెళ్ళాలా. ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం. నేను ఆయన కొరకు స్తుతియాగము అర్పించాలా అంటే నా నోటి నుంచి నేను జిహ్వా ఫలము అర్పించాలా. అది ఆరాధన అంటే. ఎక్కడో అంచులలో ఉన్నాం మనం, పడిపోవలసిన వారం. మనల్ని పిలిచాడు పరిశుద్ధమైన పిలుపుతో. పరిశుద్ధులుగా ఉండడం కొరకు మనల్ని పిలుచుకుని తన స్వరక్తం ఇచ్చి శ్రమ పొంది ఆయన మనలను రక్షించుకుంటూ వచ్చినాడు. కనుక మనం ఆయనను జిహ్వా ఫలం ఇచ్చి స్తుతి యాగము చెల్లించి, యాగము అంటే అది దానికి అసలు నంబర్ ఉండదు, ఎన్ని స్తుతులు చెల్లించాలో ఆ రీతిగా మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమైన, ఆ రీతిగా మనం ఆరాధించాలి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23 చదవండి.
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఆయన విడిచిపెట్టలేదు అంతటితో, ఆయన మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే మనలను అనేక అనుభవాల ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఈ అనుభవాల్లో శుద్ధ సువర్ణములాగా మనము ఎలా మార్పు చెందాలో ఆయన మనలను పరిశుద్ధతలోనికి సంపూర్ణత వైపు మనలను నడిపిస్తూ ఉన్నాడు. 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. బా, ఎంత గొప్ప పిలుపు అండి! పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి. మన గత స్థితి చూస్తే మనం ఎలా ఉన్నాం? ఎఫెసీలో 2వ అధ్యాయంలో ఉంటుంది, ప్రారంభంలో మనం మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. చావును నిరర్ధకం చేసినాడు, మరణ బలమును విరిచివేసినాడు, జయాన్నిచ్చినాడు. మనలను పరిశుద్ధ పిలుపుతో పిలుచుకున్న ప్రభు ఆయన మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరిచే దేవుడు. 24లో ఉంటుంది, తెస్సలోనిక మనం చదువుకున్న భాగం 5:24. మిమ్మును పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనకి పరిశుద్ధత, మన నమ్మకత్వాన్ని బట్టి కాదు. ఆయన నమ్మకస్తుడు కనుక ఆయన అలాగూ చేస్తున్నాడు కనుక తన నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనలను పరిశుద్ధపరిచినాడు. ఇది మొదటిది. కనుక పేతురు అపోస్తలుడు చక్కగా మంచి అనుభవాలను రాస్తూ వచ్చినాడు. ఆయన మనలను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచినాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. రెండవదిగా చూస్తే ఈ పిలుపులో ఉన్న ఆశీర్వాదం ఏమిటంటే చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినాడు. మనము వెలుగుగా ఉండటానికి ఆయన పిలుచుకుంటూ వచ్చినాడు. యోహాను సువార్తలో ప్రారంభంలో యోహాను చక్కగా రాస్తా వస్తాడు. చూడండి, యోహాను సువార్త ప్రభు ఏం చేస్తా వచ్చినాడు నీ కొరకు నా కొరకు అంటే, యోహాను సువార్తలో ఇక్కడ రాస్తా ఉంటాడు. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. మనమందరం ఎలా ఉన్నాం? చీకటిలో ఉన్నాం. ఆయనలో జీవముంది, ఆ జీవంలో మనుషులకు వెలుగున్నది. ఆయన వెలుగై ఉన్నాడు, కానీ ఆయన చీకటిలో ప్రకాశిస్తున్నప్పటికీ మనము గ్రహింపలేకుండా ఉన్నాం. 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఆయన ఆ పరమును విడిచి దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకుని మానవ రూపంలో లోకానికి దిగి వచ్చినాడు. నిజమైన వెలుగుగా దిగి వచ్చి లోకములో ప్రతి మనుషుని, నిన్ను నన్ను ఆయన వెలిగింపజేస్తూ వచ్చినాడు. ఆ కారణం చేత ఈ దినము నీవు నేను వెలుగుగా ఉన్నాం. క్రీస్తు ప్రభువులో నీవు నేను వెలుగు దూతల వలె ఉన్నాం. అందుకే ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, ఒకప్పుడు నేను చీకటిగా ఉంటుంది, నన్ను ఆశ్చర్యకరమైన నీ వెలుగులో నీ పిలుచుకుని గొప్ప వెలుగుగా నన్ను చేసినావు, లోకానికి వెలుగుగా నన్ను చేసినావు అని ఆయనను ఆరాధించే వారముగా ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5:14. ఇప్పుడు ఏమై ఉన్నామంటే మనం మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు. చాలండి. ఇప్పుడు మనం లోకమునకు వెలుగై ఉన్నాం. దేనిని బట్టి వెలుగంటే నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను వెలిగింపజేసింది. దాన్ని బట్టి ఇప్పుడు మనము లోకములో వెలుగై ఉన్నాం. ఈ లోకానికి మన వలన వెలుగు వస్తూ ఉన్నది. మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క గొప్ప వెలుగును కాంతివంతముగా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కనుక చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఈ గొప్ప పిలుపులో పాలు పొందిన మనము ఆయనను ఆరాధించే వారముగా ఉంటాం, ఆయనను ఘనపరిచే వారముగా ఉంటాం, స్తుతించే వారముగా ఉంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మాటను చూడండి, 12:36. మీరు వెలుగు సంబంధులగినట్లు. మనం ఏమవ్వాలట? వెలుగు సంబంధులం అవ్వాలి. చీకటిలో ఉన్న మనలను పిలుచుకున్నాడు. మనము వెలుగు సంబంధులమవునట్లు మనలో విశ్వాసము కలుగజేసినాడు. స్వార్థ వల్ల నీవు నేను వెలిగింపబడి ఆయన యందు విశ్వాసం ఉంచుతా వచ్చినాం, వెలిగింపబడతా వచ్చినాం. 36వ వచనంలో కూడా 46లో కూడా నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడండి, వెలుగుగా ఉండటానికి పిలుచుకున్నాడు. ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి పిలిచాడు. అయితే మనం వెలుగుగా ఉండునట్లు, చీకటిలో నిలవకుండా ఉండునట్లు ప్రభు ఏం చేస్తా వచ్చినాడు? ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చిన పర్పస్ నీవు నేను వెలిగింపబడాలా. మనం మన పాత జీవితాన్ని కొనసాగించకుండా, పాపములో నష్టపోకుండా, ఆ యొక్క పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని, ఆ శిక్షావిధిని మనం పొందకుండా మనం వెలిగింపబడినట్లు ఆయన మన కొరకు దిగి వచ్చినాడు. ఫిలిప్పీలో అంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలాగూ మనం జ్యోతుల వలె కనబడుతున్నాం, ఎలాగూ వెలుగుగా ఇప్పుడు మనం కనిపిస్తూ ఉన్నామంటే ఆయన మనకిచ్చిన జీవవాక్యమును చేతపట్టుకొని, ఈ వెలుగుగా మనం ఉండాలంటే మనకు ఒక ఆయుధం కావాలి. అదే ఆయన మనకిచ్చిన జీవవాక్యము. అట్టి జనము మధ్య, ఎట్టి జనము పైన ఉంటుంది, మూర్ఖ జనము, అనేక విషయాలు రాస్తూ ఉంటాడు. ఈ లోకములో ఉన్న అలాంటి జనాలందరి మధ్యలో మనము ప్రభు ఇచ్చిన ఈ జీవవాక్యమును పట్టుకొని వెలుగుగా మనము జ్యోతుల వలె కనిపిస్తూ ఉన్నాం, ప్రకాశిస్తూ ఉన్నాం, జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇది పేతురు రాసిన 2వ పిలుపు. ఆ యొక్క పిలుపులో ఉన్న 2వ ఆశీర్వాదం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు? 3వ ఆశీర్వాదం ఏంటంటే, ఈ పిలుపులో మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, దేం చేయాలట? మనము మేలు చేసి బాధపడాలా, బాధపడినప్పుడు సహించాలా. మనము మేలు చేసినప్పుడు అంటే ఈ లోకములో ఉన్న మేలు ఏంటంటే దేవుని గురించి ప్రకటింపటమే, దేవుని కొరకు జీవించటమే. అంతకంటే మనం చేసే మేలేమి లేదు. దేవుని కొరకు మనం జీవించినప్పుడు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అదే అబ్రహాము జీవితంలో దేవుడు రుజువుపరిచింది. మేలు చేసినప్పుడు మనకు ఏం కలుగుతుంది? బాధ కలుగుతుందట. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మనల్ని హింసిస్తుంది, అనేకమైన చేస్తూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలా? సహించాలా. సహించడం కొరకు మీరు పిలువబడితిరి అంటాడు. లోకంలో దేవుని కొరకు జీవిస్తూ మనము బాధలను సహించడానికి పిలువబడినాం.
ఈ మూడో పిలుపు ఆశీర్వాదకరమైందే. బాధపడటం, సహించటం అని అనుకుంటున్నారేమో, దీనిలోనే ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం కనుక మనం గుర్తెరిగినట్లయితే మనకున్న బాధలను బట్టి, మనకున్న సహనాన్ని బట్టి కూడా మనం దేవుని ఆరాధించే వారంగా ఉంటాం. చాలామంది జీవితాల్లో ఎందుకు ఆరాధన లేకుండా నీరసించిపోతా ఉన్నారంటే ఈ శ్రమలను వేరే విధంగా తీసుకుంటున్నారు. ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నా కూడా మా శ్రమలు వచ్చినాయి, మా బాధలు వచ్చినాయి, ఏంటి హింసలు? దానిలో ఉన్న ఆశీర్వాదము క్రీస్తు యేసు ప్రభువే మనకు చూపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22. ఏంటంట? మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ప్రభు సెలవిస్తా ఉన్నాడు, మీరు నన్ను నమ్ముకున్నారు, నా విశ్వాసులుగా ఉన్నారు, నన్ను విడేస్తా ఉన్నారు, నా పరిశుద్ధాత్మను నేను మీకు వరముగా మీలో అనుగ్రహించి ఉన్నాను. అయితే మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. అయినప్పటికీ కూడా ఏం చేయాలా? అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. రెండవ తీర్పు రాబోతుంది, అంతిమ తీర్పు. ఆ తీర్పులో నీవు నేను కూడా రక్షింపబడాలా. అది అంతము వరకు మనము సహించినప్పుడు ఆ రక్షణను పొందేవారముగా ఉంటాం. రక్షింపబడినాం, బాప్తిస్మం పొందినాం, మంచిదే, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, బలలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. అయితే మనము ఆ అంతిమ రక్షణ పొందాలంటే అంతము వరకు కూడా మనము సహించేవారం ఉండాలి. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది. అంతము వరకు సహించిన వాడు. 24వ అధ్యాయం రండి. ఇదే పుస్తకంలో 24వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది. 24:13. వాడే రక్షింపబడును. ఈ రాజ్య స్వార్థ సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అంటే అంతము వరకు సహించేవాడెవడు వాడు రక్షణ పొందుతాడంటే సకల జనములకు రాజ్య సువార్త సాక్షార్థమై ఈ లోకములో మనలను ప్రభు ఉంచుతూ ఉన్నాడు. అంతము వరకు ఆ యొక్క సువార్త ప్రకటింపబడాలి. దాని కొరకు నిన్ను నన్ను ఆయన నియమించినాడు. అందుకే అంటాడు, అయ్యా తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహిస్తే మీకు ఏమి లాభము, ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు సహించిన యెడల మీరు దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు. దేవునికి హితము, అది ఆయన యొక్క స్వీట్ ఆ యొక్క ఫ్లేవర్, ఆయనకి ఇష్టమైన సువాసనగా ఉంటా ఉంటాడు. దాని కొరకు మిమ్ములు పిలిచినాడు అని చెప్తా ఉన్నాడు. ఎఫెసీ 5:8. ఎఫెసీ పుస్తకము 5వ అధ్యాయము 2వ తిమోతి రండి. 2వ తిమోతి 2వ అధ్యాయం వద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటున్నాడు. ఎంత గొప్ప పిలుపండి. ఇప్పుడు మన సహనం ఇప్పుడు రాబోయే దినముల కొరకు ఇన్వెస్ట్మెంట్గా దేవుడు మనకి ఇచ్చినాడు. దాని కొరకు మనల్ని పిలిచినాడు. ఏ పరిస్థితి ద్వారా వెళ్ళినప్పటికీ మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఆయనతో కూడా ఏలే వారంగా ఉంటాం. ఏలుతామంటే ఆయన సింహాసనం మీద కూర్చుంటామని కాదు. ఏలుబడిలో ఎవరుంటారు? పరిపాలింపబడే ప్రజలు ఉంటారు. మనం వారి లెక్కలోకి రాము. అర్థమవుతుందండి? మనము ఆయనతో కలిసి ఆయన స్వరూపంలోకి మార్చబడి ఆయనతో ఉండేవారముగా ఉంటాం. అందుకే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయన నీ కొరకు నా కొరకు సహించినాడు కనుకే ఆయన ఆ యొక్క పరలోకములో అత్యున్నతమైన నామాన్ని పొంది
ప్రతి మోకాలు కూడా యేసునామములో వంగునట్లు ఆ గొప్ప నామాన్ని తండ్రి అయిన దేవుడు ప్రభువుకి ఇచ్చినాడు. ఆయనతో కూడా మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలేవారంగా ఉంటాం, తోటి రాజ్య వారసులముగా ఉంటాం. ఇందుకొరకై మనము పిలువబడినాం అంటాడు. ఇది ఆ పిలుపులో ఉన్న 3వ ఆశీర్వాదం. 4వదిగా 1 పేతురు 3వ అధ్యాయము. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. వినయ మనస్కులయునుడి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఈ పిలుపులో ఉన్న 4వ అంశము, 4వ ఆశీర్వాదం ఏమిటంటే మనలను ఆశీర్వాదమునకు వారసులుగా చేసినాడు, మనలను దీవించేవారిగా చేసినాడు. మనకు కీడు కలిగిన దోషణ కలిగిన ప్రతి కీడు ప్రతి దోషణ చేయకుండా మనము ఇతరులను దీవించేవారముగా ఉండాలా, వారి కొరకు ప్రార్థించేవారముగా ఉండాలా, వారి జీవితాల్లో మారు మనసు కలిగినట్లు ఎవరినైతే మనం ఎదుర్కొంటూ ఉంటామో వారి గురించి మనం ప్రార్థన చేసేవారంగా ఉన్నప్పుడు మన ప్రార్థన ద్వారా ఆయనలో మార్పు కలుగుతూ ఉంటుంది. దీనికి ఉదాహరణే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో స్టెఫను ఏం చేసినాడు? చనిపోతా ప్రార్థన చేసినాడు. తన బట్టలు వారు ఎక్కడేసినారు? సౌలు వద్ద వేసినారు. సౌలు దానికి సమ్మతించినాడు. 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సౌలు ఏమైపోయాడు? సౌలు గొప్ప వెలుగును చూచాడు, ప్రభువుని విశ్వసించాడు, ఆయన రక్షణలోకి వచ్చినాడు, వెలుగుగా మారినాడు. ఈ యొక్క నూతన నిబంధనలో మనకు ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరండి? పౌలు గారే. అంత గొప్ప దైవజనుడుగా కేవలము ఎందుకొరకు? అదే అంటాడు, ఈ పిలుపులో మనకు ఏముందంటే ఆశీర్వాదమునకు వారసులమయ్యే గొప్ప వింత అయిన ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినాడు. కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ చేయకుండా దీవించినట్లు ఆయన మనలను పిలిచినాడట. ఈ పిలుపులో ఉన్న 4వ చూడండి, 4వ గలతీ పుస్తకము 3వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించెను. చాలండి. 2వ ఫుట్నోట్లో శాపమై, శాప గ్రాహి అంటాడు. దేని కొరకయ్యా అంటే ఆత్మను గుర్చిన వాగ్దానం. మనం చదువుకున్నాం కదా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనకు కలుగునట్లు ఆయన మన కోసము శాపమైనాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయనలో ఏ పాపము లేనప్పటికీ మన కొరకు పాపముగా చేయబడినాడు. కలువరి శిలువలో మన పాపములన్నీ ఆయన మీద మోపినప్పుడు, తండ్రి ముఖము ఆయనకు విముఖంగా ఉన్నప్పుడు ఆయన ఎంతలా వేదన పడ్డాడండి, ఎంతలా భరించాడు శ్రమలను మన కొరకు. ఎందుకంటే అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదము మనందరము పొందాలని, మనందరము ఆశీర్వాదంలోకి వచ్చి అబ్రహాము సంతానముగా, పరిశుద్ధ జనాంగముగా, ఆయన వారసులుగా, సొత్తైన జనముగా ఉండటానికి ఆయన మన కొరకు శాపమై మనలను శాపము నుంచి విమోచించినాడు. ఈ యొక్క 4వ ఆశీర్వాదం చూడండి, ఎఫెసీలో 1లో రాస్తా ఉంటాడు. ఎఫెసీ 1లో ఏమంటున్నాడు? ప్రారంభంలోనే ఉంటుంది. మన తండ్రి అయిన దేవుడు 3వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక,
ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మనం శాపగ్రస్తులము, మన శాపం తీసివేయబడి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనం పొందినట్లు ఆయన మనల్ని పిలుచుకొని మన కొరకు ఆయన శాపగ్రాహి అయినాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప పిలుపు! ఈ పిలుపులో ఉన్న నీవు నేను కూడా ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. సమయం అయిపోతుంది, త్వరగా ముగించేస్తాను. చూడండి 5వ దానిలోకి వెళదాం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానియోగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. దేని కొరకట ఇక్కడ? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన. దేని కొరకు పిలిచాడు? ఈ పిలుపులో ఉన్న 5వ అంశము, 5వ ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనలను తన నిత్య మహిమ కొరకు పిలిచినాడు. పాత నిబంధనలో యెషయా భక్తుడు రాస్తూ అంటాడు, చూడండి యెషయాలో 42వ అధ్యాయము, యెషయా 42 తీసిన వారు చదవండి. 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఆయనే దేవుడు, ఇదే ఆయన నామము. కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఈ పిలుపులో ఉన్న 6వ అంశం, దేవుడు ఎందుకొరకు మనల్ని పిలుచుకున్నాడంటే తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి ఆయన పిలిచిన పిలుపు అది అనుభవ జ్ఞానము వలన దైవ శక్తికి, జీవనకు, భక్తికి కావలసినవన్నిటిని ఆయన మనకు దయచేస్తున్నాడు. ఎందుకొరకు మనల్ని పిలిచాడంటే దైవశక్తి మనం పొందాలని, జీవమును పొందాలని, భక్తికి కావలసినవన్నీ పొందాలని. యాకోబు పత్రికలో అంటాడు, నిజమైన భక్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు. పేదలను పరామర్శించుట, ఇహలోక మాలిన్యము మనకంటకుండా మనం కాపాడుకోవాలి. అది దైవభక్తి. ఆ భక్తి కొరకు ఎఫెసీ 5లో అంటాడు, నిష్కలంకమును నిర్దోషమైన వాళ్ళని వాక్యమని ఉదక స్నానం చేత నిన్ను పరిమళ శ్వాసనగా ఉండటానికి ఆయన నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు. ఊరికనే ఇవ్వట్లేదు, ఇవన్నీ మన కొరకు ఆయన తను అప్పగించుకుని అవన్నీ మనకి ఇస్తా ఉన్నాడు. ఇంకా కృపా సమాధానం మనలో విస్తరింపజేస్తా ఉండడానికి పిలిచినాడు. చివరి భాగంలో ఉన్నది 10వ వచనం, ఆఖరిగా 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పరుడి. ఆఖరిగా ఆయన ఇచ్చే ఈ యొక్క పిలుపులో ఉన్న అంశం ఏంటంటే మనము నిశ్చయం చేసుకోవాలట. ఆ ఏర్పాటును నిశ్చయం చేసుకుని జాగ్రత్తగా ఉండడానికి ఆయన నిన్ను నన్ను పిలిచినాడు. పిలిచిన నిన్ను మహింపరిచినాడు, విడిచిపెట్టలేదు. హెబ్రీ పత్రిక చివరిగా ఇంకో వాక్యం చూసుకుని మనం ఆరాధనలోకి వెళదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై
ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనలకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. మనల్ని పిలుచుకున్న ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే అపరాధం నుండి విమోచన కలగటానికై మరణం పొందినాడు. పిలువబడిన వాడు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందడానికై క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. తండ్రి దగ్గర నీ కొరకు నా కొరకు మధ్యవర్తి స్థానం కలిగిస్తా ఉన్నాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడు? మరణం పొందినాడు. మరణ శాసనం రాసిన వారు మరణం పొందడం అవశ్యం అంటాడు. 11 నుంచి 14 చూస్తే అనేక విషయాలు ఉంటాయి. ధ్యానించడానికి మనకు సమయం లేదు కనుక ఈ పిలుపు పొందిన